నమస్కారం. నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నారు వీకెండ్ ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి నిన్న ఒక వీడియో అయితే చేశాను నేను. ఇది మన కొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పేసి ఒకటి వీడియో అయితే చేశాను. అది పార్ట్ 1 అనమాట. ఇప్పుడు మీరు చూడబోతుంది పార్ట్ 2 వీడియో. అయితే పార్ట్ 1 వీడియోలో ఒక 5 టాపిక్స్ అయితే చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే కామెంట్ బాక్స్‌లో లింక్ అనేది పిన్ చేసి పెడతాను. లేదంటే దాని థంబ్‌నెయిల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా మన ఛానల్‌లోకి వెళ్లి కూడా అయితే చూడొచ్చు. ఇంకా మన ఛానల్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. పైన కనిపిస్తున్న నంబర్‌కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను దాంట్లో మిమ్మల్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఆటోలు గనుక మీరు వాడుతున్నట్టయితే, లేదంటే కొత్తగా ఎవరైనా ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అందరూ కూడా ఎలక్ట్రికల్ ఆటోలు వాడే ఓనర్స్ అండ్ డ్రైవర్స్ మాత్రమే ఆ గ్రూప్‌లో ఉంటారు కాబట్టి మీ వెహికల్‌కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు షోరూమ్‌కి ఎక్కువ శాతం వెళ్ళకుండా ఇంటి దగ్గర ఏ విధంగా బాగు చేసుకోవాలి, చిన్న చిన్న కంప్లెయింట్స్ ఎట్లాగా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని గురించి మీరు ఆ గ్రూప్‌లో అయితే మాట్లాడుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. చాలామంది సగం సగం చూసేసి మళ్ళీ నేను చెప్పిన వీడియోలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే మళ్ళీ కామెంట్ బాక్స్‌లో ఒక క్వెషన్ మార్క్‌గా నన్నైతే అడుగుతా ఉన్నారు. వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చేస్తే మీకు అర్థమనేది కాదనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియోకి. ఎవరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇక మీకు ఏవైనా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా! వాట్సాప్ గ్రూప్‌లో కానివ్వండి, స్టేటస్‌లో, ఫేస్‌బుక్‌లో ఇట్లా మన వీడియోస్ షేర్ చేస్తే మన ఛానల్‌కి ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. నాకు కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అనే ఒక ఆలోచన అయితే వస్తుందనమాట. దానికోసమే మిమ్మల్ని మన వీడియోస్ అన్ని షేర్ చేయమని అయితే అడుగుతా ఉంటాను. ఇంకా మన వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది ఎక్కువగా నన్ను అడిగే క్వెషన్ ఒకటేంటంటే బజాజ్ గోగోలో ఇప్పుడు ఏవైనా రిమార్క్స్ ఉన్నాయా? వెహికల్ అంతా బానే ఉందా? లేదా? అని అయితే అడుగుతున్నారు. ఇప్పుడు మనం తీసుకొని ఒక 6 నెలలైతే అవుతుంది. బజాజ్ గోగో P70 మోడలు. ఇంతకుముందు మన ఫ్రెండ్ దగ్గర వచ్చేసరికి బజాజ్ P50 మోడల్ కూడా అయితే ఉంది. అయితే బజాజ్ గోగో P50 మోడల్‌లో మాత్రం అప్పుడప్పుడు ఈ ట్రయాంగిల్స్ కంప్లెయింట్ అనేది ఒకటుంది. ఈ చార్జర్ దగ్గర ఒక చిన్న సెన్సార్ సిస్టమ్ అనేది వస్తుందనమాట. దానివల్ల ఒక్కొక్కసారి ట్రయాంగిల్ సింబల్ అయితే పడి వెహికల్ అనేది చాలా వరకు స్లో అవుతా ఉంటది. అట్లాంటి కంప్లెయింట్స్ అనేవి ఒక్కొక్కసారి వస్తా ఉన్నాయి. ఇంకొకటి ఏందంటే ఆ విధంగా ట్రయాంగిల్ సింబల్ రావడం అనేది ఇప్పుడు ఎంసీయూ అని ఒక పార్ట్ అయితే ఉంటదనమాట మన ఎలక్ట్రికల్ వెహికల్‌లో. అది ఏం చేస్తుందంటే మోటార్‌కి మన బ్యాటరీ నుంచి పవర్‌ని అనేదాన్ని కంట్రోలర్ ద్వారా తీసుకొని ఆ కంట్రోలర్‌నే ఎంసీయూ అని అయితే అంటారు. ఆ కంట్రోలర్ ఏం చేస్తుందంటే మోటార్‌కి ఎంత పవర్ అయితే కావాలో అంత మాత్రమే ఇస్తుంది. ఎక్కువగా ఇచ్చి మోటార్ అనేది హీట్ చేయకుండా ఉండడం కోసం ఈ ఎంసీయూనైతే కంపెనీ వాళ్ళు వాడుతుంటారు. ప్రతి ఎలక్ట్రికల్ ఆటోలో కూడా. అయితే ఇప్పుడొస్తున్న ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్ కూడా సెన్సార్‌తో సంబంధించింది కాబట్టి ఎప్పుడైనా సెన్సార్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు పవర్ అనేది సరిగ్గా అందక ఇట్లా ట్రయాంగిల్ సింబల్స్ పడడం ఇవన్నీ కామన్‌గా జరుగుతా ఉంటాయి. అయితే P50 మోడల్‌లో ఎక్కువగా వినిపిస్తున్న రిమార్క్ ఇదొకటి. ఇక P70 మోడల్ గనక మనం చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఆన్ బోర్డ్ చార్జర్ ఇచ్చారో ఈ ఆన్ బోర్డ్ చార్జర్ చాలా వరకు ఫెయిల్ అవుతా వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడొస్తున్న బజాజ్ గోగో రీసెంట్‌గా వస్తున్న వాటిలో చార్జర్ అనేది మారింది. ఓల్డ్ చార్జర్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు న్యూ చార్జర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఓల్డ్ చార్జర్ ఉన్న వెహికల్ ప్రతి వెహికల్‌కి కూడా వీళ్ళు రిమార్క్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎక్కువ టైం అనేది తీసుకోకుండా వాళ్ళకి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మినిమమ్ ఒక రోజులోనే చేంజ్ చేసిస్తున్నారు. లేదు అంటే ఏదైనా కొత్త వెహికల్‌ది కూడా తీసి మారుస్తా ఉన్నారనమాట. ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే చేశాను. అది మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేశాను. మన వెహికల్‌కి కూడా ఇదే విధంగా చార్జర్ అనేది అయితే ఫెయిల్ అయింది. ఇదొచ్చేసరికి ఓల్డ్ మోడల్ చార్జరు. దీని గురించి ఒక వీడియో చేశాను. మన ఛానెల్‌లో ఉంది. ప్రస్తుతానికి వస్తున్న రిమార్కులయితే ఇవేననమాట. P70 మోడల్‌కొచ్చేసరికి చార్జర్ అనేది ఫెయిల్ అవుతా ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా వీళ్ళు ఏదైతే చార్జర్‌ని తీసుకొచ్చారో, ఈ చార్జర్ వచ్చిన తర్వాత ఎటువంటి కంప్లెయింట్స్ అయితే లేవు. మీరు వెహికల్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ ఓల్డ్ చార్జర్ ఉందా? లేదంటే ఆన్ బోర్డ్ చార్జర్ ఇప్పుడు కొత్తగా మార్చిందుందా? చెక్ చేసుకోవడానికి ఓల్డ్ అయితే ఏ విధంగా ఉంటుంది. కొత్త చార్జర్ అయితే ఈ విధంగా ఉంటుందనమాట. ఈ పిక్స్ కూడా 2 మీరు అబ్జర్వ్ చేయండి. అయితే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో తీసుకునేవాళ్ళు ఏ ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటే బావుంటుంది? అసలు మహీంద్రా ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. మహీంద్రా ట్రియో ప్లస్ ఏదైతే ఉందో ఇది ఇంతకుముందు ఉన్న ట్రియో ప్లస్‌తో పోల్చుకుంటే కొంచెం అప్‌డేట్ అయితే చేశారనమాట. ఇంతకుముందు 150 కిలోమీటర్స్ ఉండేది. ఇప్పుడు సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసరికి 167 కిలోమీటర్లుగా అయితే ఉందనమాట. అయితే మనకి 150 కిలోమీటర్లు మైలేజ్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. 140 కిలోమీటర్ల వరకు ఖచ్చితంగా మైలేజ్ వస్తుందని కస్టమర్ రివ్యూస్ అయితే ఉన్నాయి. ఇంకోటి వెహికల్ పరంగా సస్పెన్షన్ గానివ్వండి, లోపల ప్యాసింజర్ సీట్ దగ్గర స్పేస్ గానివ్వండి, అంటే మనం ఎదురుగా మళ్ళీ ఏదైనా ఒక చెక్కలాగా వేసుకోవడానికి, ప్యాసింజర్ ఎక్కువగా కూర్చోడానికి బ్యాక్ సైడ్‌లో ఇప్పుడు 3+1 ఇస్తుంది కాబట్టి కంపెనీ 3+1 కాకుండా బ్యాక్ సైడ్‌లోనే ఒక ఆరుగురు కూర్చునే విధంగా
మనం సెట్ చేసుకోవడానికి స్పేసియస్‌గా అయితే బావుంటుంది మహీంద్రా ట్రియోలో. ఇంకొకటి మెయిన్ దీనికేంటంటే సస్పెన్షన్ విషయానికొస్తే సస్పెన్షను ప్లస్ కమాన్ కట్లు 2 గూడా వస్తాయి. హౌసింగ్ అనేది వస్తుందనమాట. దీనివల్ల ఎక్కడైనా పల్లెటూరుల్లో కొంచెం ఏదైనా వర్షం పడినప్పుడు మట్టి రోడ్డులో స్లిప్ అవుతూ ఉంటాయనమాట. అట్లా గాకుండా ఇది హౌసింగ్ ఇవ్వడం వల్ల ఏందంటే ఎక్కువగా అయితే పట్టుబడతా ఉంటది. ఎక్కడ గూడా మనకు స్లిప్ అవ్వడం, దిగబడిపోవడం, లాగలేకపోవడం ఇట్లాగైతే ఉండదు. మహీంద్రా ట్రియో వెహికల్ అనేది చాలా బావుంటది. నేను ఆల్రెడీ ఒక 4 సంవత్సరాలు బండయితే వాడాను. మహీంద్రా ట్రియోలో ఎటువంటి కంప్లెయింట్స్ లేవు. వెహికల్ అనేది చాలా బావుంటుంది. ఒక 130 కిలోమీటర్ల మైలేజీ, 140 కిలోమీటర్ల మైలేజ్ వస్తే సరిపోతుంది అనుకునేవాళ్ళు మహీంద్రా ట్రియోని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక చాలామంది ఈ మనకి అప్పి ఆటోలు, బజాజ్ మాక్సిమా ఆటోలు తోలేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓఎస్ఎం ఆటో తీసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. ఓఎస్ఎం ఆటో ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఓఎస్ఎం ఆటో వచ్చేసరికి మనకి సేమ్ అప్పి ఆటో లాగా అయితే ఉంటుంది. ఇంతకుముందు బాక్సీ ఆటో గురించి ఒక వీడియో చేశాను. బాక్సీ ఆటో కానివ్వండి, స్ట్రీమ్ సిటీ వెహికల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకే రేంజ్‌లో అయితే ఉంటాయి. వెహికల్ కూడా మనకి అప్పి ఆటో లాగా అయితే ఉంటుందనమాట. పెద్ద వెహికల్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి ఓఎస్ఎం ఆటో అనేది ఖచ్చితంగా సరిపోతుంది. తీసుకోవచ్చు. ఇక కొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటున్నారో వాళ్ళకి వచ్చే డౌట్ ఏందంటే మళ్ళీ రీసేల్ ఉంటదా? ఇప్పుడు బజాజ్ డీజిల్ గానివ్వండి, డీజిల్ వెహికల్స్‌లో ఏ ఆటో అయినా సరే మనం కొన్నాళ్ళు తిప్పుకున్న తర్వాతో లేదంటే మనకేదైనా పరిస్థితి బాగాలేకో లేదంటే ఈఎంఐలు కట్టలేకో మనం రీసేల్ చేద్దామని లేదంటే కొత్త వెహికల్ తీసుకుందామని ఇట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు రీసేల్ అయితే ఎక్స్చేంజ్ చేస్తా ఉంటాం కొంతమందికి. లేదంటే బయట వాళ్ళకి అమ్ముతా ఉంటాం. అట్లాగా రేపు ఎలక్ట్రికల్ ఆటోకి కూడా ఏదైనా రీసేల్ ఉంటుందని అయితే చాలా వరకైతే అడుగుతున్నారు. ఎలక్ట్రికల్ ఆటో రీసేల్ అంటే అయితే డీజిల్ వెహికల్‌కి ఉన్నంత మార్కెట్ అయితే లేదు రీసేల్‌లో. వెహికల్ తిప్పుకొని డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఎలక్ట్రికల్ ఆటోని అయితే చూడాలి. రీసేల్ అనేది ఎక్కడా కూడా ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఎలక్ట్రికల్ ఆటో సెకండ్ హ్యాండ్‌లో తీసుకోవాలి అని చాలామంది తక్కువకొస్తే తీసుకుందామని అయితే అనుకుంటుంటారు. అయితే రీసేల్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే మనకేదైనా కంప్లెయింట్ వస్తేనే మనం రీసేల్ చేయాలనుకుంటాం. అది ఏం కంప్లెయింట్ వస్తుందంటే ఎక్కువగా మైలేజ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంటది. ఒక 3 సంవత్సరాల్లో లేదంటే 4 సంవత్సరాల్లో తిరిగిన తర్వాత మైలేజ్ అనేది డ్రాప్ అవుతా ఉంటది. అప్పుడు మనకి సరిపోక రీసేల్ చేద్దామనైతే అనుకుంటా ఉంటాం ఎలక్ట్రికల్ ఆటోలో. కొన్ని వెహికల్స్ కొంతమందికి చిన్న చిన్న కంప్లెయింట్స్ పదే పదే వస్తా ఉంటాయి. సరే దీన్ని అమ్మేసి కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో ఇంకొకటి ఏదైనా తీసుకుంటే బావుంటుంది అని ఆ వెహికల్ మార్చుకుందాం అనుకునే వాళ్ళు వెహికల్ అమ్మాలి అనుకుంటుంటారు. అయితే సెకండ్ హ్యాండ్‌లో ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలి అనుకున్నోళ్ళు చాలా వరకు డౌట్స్ పడతా ఉంటారు. ఎవరు గూడా అంత అమౌంట్ అనేది పెట్టరు. ఇంకొకటి రీఫైనాన్స్ అనేది ఉండదు. ఎవరు గూడా ఒక్కసారి వెహికల్ తీసుకునేటప్పుడు కంపెనీ వాళ్ళు ఏదైతే ఫైనాన్స్ చేస్తున్నారో అంతవరకే గానీ, మళ్ళీ డీజిల్ వెహికల్‌కి బయట ఏదైతే ఫైనాన్స్ ఇస్తున్నారో అట్లాగా ఎలక్ట్రికల్ వెహికల్‌కి ఫైనాన్స్ అనేది ఎవరు ఇవ్వట్లేదు రెండోసారి. అందువల్ల ఏమవుతుందంటే మనం వెహికల్ కొనుక్కునేటప్పుడు మొత్తం డబ్బులైతే కట్టాల్సొస్తుంది. దానివల్ల ఎవరు గూడా ముందుకు రావడం లేదు రీసేల్ కోసం. అందుకని ఎలక్ట్రికల్ ఆటోలో కొంచెం రీసేల్ అయితే తక్కువగానే ఉంటాయి. కానీ డబ్బులు సంపాదించుకోవడానికి, తిరగడానికి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే బావుంటుంది. ఇక ఖచ్చితంగా రీసేల్ చేయాల్సిందే అనుకున్నప్పుడు వచ్చిన కాడికే సరిపెట్టుకొని రీసేల్ చేయాల్సొచ్చిద్ది. అంటే ఖచ్చితంగా ఒక మార్కెట్ ఉంటది. ఇట్లా పోతదనే లేదు. కొంచెం టైం పడతది. ఇవన్నీ రీసేల్ అవ్వాలి అంటే కొంచెం టైం పడతది. మార్కెట్‌లోకి చాలా వరకు ఎలక్ట్రికల్ ఆటోలు రావాలి. ఎలక్ట్రికల్ ఆటోలు బాగు చేసే మెకానిక్‌లు బయట రావాలి. ఇట్లా చాలా వరకి టైం అయితే పడుతుందనమాట. అప్పుడే దీనికి రీసేల్ ఉంటది. ప్రస్తుతానికి రీసేల్ చాలా అయితే డౌన్‌లో ఉంది. ఇంకొకటి ఎవరైనా ఎలక్ట్రికల్ ఆటో సెకండ్ హ్యాండ్‌లో తీసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా ఒకటి గమనించండి. ఒక 1,00,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మనకి డిస్‌ప్లేలో ఏదైతే రీడింగ్ చూపిస్తుందో అది న్యూట్రల్ అయితే అయిపోతుందనమాట. దానివల్ల ఏందంటే మీరు న్యూట్రల్ అయిపోయిన తర్వాత 1,00,000 కిలోమీటర్లు తిరిగి ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. మీరు వెహికల్ ఇప్పుడు 2021లోనో, 22లోనో లేదంటే 23లోనో లేదంటే 24లోనో తీసుకున్నారు. ఒక 10,000, 15,000 తిరిగారని అయితే అనుకోవద్దు. ఎందుకంటే 1,00,000 కిలోమీటర్ల తర్వాత రీడింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఆ తర్వాత నుంచి వాళ్ళు ఒక 15,000 కిలోమీటర్లు, 20,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇదే స్టార్టింగ్ నుంచి నేను తిరిగిన రీడింగ్ వెహికల్ పెద్దగా తిరగలేదు. అంటే అమ్ముకునేవాళ్ళు ఏదేదో చెప్తా ఉంటారు. మీరు అవన్నీ గూడా ఎప్పుడు గూడా 2, 3 సంవత్సరాలు తిరిగిన బండి 10, 20 వేల కిలోమీటర్లు మాత్రమే ఎప్పుడూ తిరగదు. మీరదొకటి నోటీస్ చేయండి. ఎక్కడా గూడా వెహికల్ తిరగలేదు అని అయితే అనుకోవద్దు. ఒకవేళ మీకు అట్లాంటి వెహికల్ ఏదైనా తగిలితే ఖచ్చితంగా వాళ్ళు ఏ షోరూమ్‌లో తీసుకున్నారో ఆ షోరూమ్‌లోకి వెళ్తే ఆ వెహికల్ యొక్క రికార్డ్ ఉంటది వాళ్ళ దగ్గర. ఆ రికార్డ్‌లో వీళ్ళు ఇక్కడ చూపిస్తున్న రీడింగు, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న రీడింగ్ ఒకటేనా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు వాళ్ళు సర్వీస్‌కి వెళ్ళుంటారు గదా! 10,000కి ఒక కిలోమీటర్‌లకి ఒక్కసారి సర్వీస్‌కి వెళ్తా ఉంటారు. లేదంటే కొన్ని కంపెనీలు 5,000 కిలోమీటర్లకే సర్వీస్ చేస్తా ఉంటాయి. అట్లా వాళ్ళ దాంట్లో రికార్డ్ అవుద్ది. వాళ్ళు ఎంతవరకు, ఎన్ని కిలోమీటర్ల వరకు సర్వీస్‌కి, షోరూమ్‌కి వెళ్లారు అనే దాన్ని బట్టి. మాక్సిమం
వారంటీ ఉన్న అన్ని రోజులు ఖచ్చితంగా అందరూ షోరూమ్కి వెళ్తారు కాబట్టి అక్కడ వాళ్ళ సిస్టంలో రికార్డ్ అవుద్ది. మీరు గుడ్డిగా నమ్మి వెహికల్ తీసుకోవద్దు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వాళ్ళు ఏ షోరూంలో వెహికల్ తీసుకున్నారో చూసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ సిస్టంలో రీడింగ్ అంతా చూసుకున్న తర్వాతనే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవడానికి మక్కువ చూపండి. ఇంకా కొంతమంది ఎలక్ట్రికల్ ఆటోకి సౌండ్ సిస్టమ్ పెట్టవచ్చా అని అయితే అడుగుతున్నారు. ఎలక్ట్రికల్ ఆటోకి సౌండ్ సిస్టమ్ అయితే పెట్టకూడదు. ఎందుకంటే మనకి మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో మెయిన్ బ్యాటరీ మాత్రమే అన్నిటినీ కవర్ చేయదు. మనకి మెయిన్ బ్యాటరీ నుంచి బ్యాక్ సైడ్లో వచ్చేసరికి ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ పక్కనే డీసీ టు డీసీ కనెక్టర్ అని ఒకటి ఉంటుంది. ఈ డీసీ టు డీసీ కనెక్టర్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న పవర్ని ఈ చిన్న బ్యాటరీకి సప్లై అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అయితే అది ఒక మోతాదులోనే చేసిద్ది. డైరెక్ట్గా ఇక్కడ దిగిపోయే కొద్ది అక్కడ నుంచి ఏమి నీకు ఛార్జింగ్ తీసి దీంట్లో వేయదు. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఆ బ్యాటరీ చిన్న బ్యాటరీలో ఈ ఫీజు సిస్టాలు కానివ్వండి, కొన్ని సెన్సార్ సిస్టమ్స్, మనకి డిస్ప్లే అంటే మనకి ఎంత స్పీడ్ వెళ్తుంది, ఛార్జింగ్ ఎంత ఉంది, ఇవన్నీ చూడడానికి ఒక డిస్ప్లే ఉంది కదా ఫ్రంట్‌లో. ఆ డిస్ప్లే పనిచేయడానికి వీటన్నిటికి ఈ చిన్న బ్యాటరీయే పనిచేస్తుంది. ఒక మోటార్‌కి మాత్రమే మెయిన్ బ్యాటరీ నుంచి ఈ ఎంసీయూ అనే ఒక కంట్రోలర్ ఉంటది. ఈ కంట్రోలర్ నుంచి డైరెక్ట్‌గా మోటార్ అనేది పవర్ తీసుకుంటది. ఇక మిగతా సంబంధించిన సిస్టమ్ అంతా ఈ చిన్న బ్యాటరీ మీద అయితే ఆధారపడి ఉంటదనమాట. దానివల్ల ఏందంటే మీరేదైనా సౌండ్ సిస్టమ్ గనక పెట్టుకున్నారనుకోండి, ఈ బ్యాటరీ అనేది తొందరగా డిశ్చార్జ్ అయిపోయి వెహికల్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. మరి ఎక్స్‌ట్రా బ్యాటరీ ఏదైనా పెట్టుకోవచ్చా అని అయితే కొంతమంది అడుగుతుంటారు. ఎక్స్‌ట్రా బ్యాటరీ పెట్టుకోవచ్చు. కానీ మీరు దాన్ని సెపరేట్‌గా ఛార్జ్ చేసుకోవాలి. సెపరేట్‌గానే పెట్టుకోవాలి. వెహికల్‌లో కనెక్ట్ చేసి ఒకసారి ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనికి కూడా ఎక్కేటట్టు పెట్టుకున్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని వీలైనంత వరకి సౌండ్ సిస్టమ్ పెట్టుకోకుండా ఇప్పుడు మినిమమ్ ఈ చిన్న చిన్న బ్లూటూత్ స్పీకర్లు వస్తుంటాయి. అట్లాంటి స్పీకర్లను పెట్టుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఇక వీడియో లెంతీగా వెళ్తుంది కాబట్టి ఇంకొన్ని టాపిక్స్ పార్ట్ 3లో అయితే చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్‌కి అన్నిటికి లైక్ చేయండి. ఇక మీకున్న సోషల్ మీడియా అకౌంట్స్‌లో మన వీడియోస్ అన్నీ కొంచెం షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.